మధు టీవీకి స్వాగతం. జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజులుగా అజ్ఞాతంలో ఉంటున్న జానీ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో గోవాలో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్. ఆ వివరాల్లోకి వెళితే, తెలుగులో ఓ టాప్ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ షో సమయంలో ఓ యువతి జానీ మాస్టర్కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆమెకు తన వద్ద అసిస్టెంట్గా అవకాశం కల్పించాడు జానీ. అయితే ముంబైలోని ఓ హోటల్లో జానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని యువతిని హెచ్చరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు షూటింగ్ సమయంలో క్యారవాన్లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని వెల్లడించారు. అర్ధరాత్రులు ఆమె ఫ్లాట్కు వెళ్లి కోరిక తీర్చాలని వేధించినట్లుగా ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసులో మరిన్ని ఆధారాలు, వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. బాధితురాలికి ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ పెద్ద కంపెనీలో ఆమెకు అవకాశం ఇప్పించినట్లు తెలిపింది. జానీ మాస్టర్ వాంగ్మూలం నమోదు చేస్తామని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత యాక్షన్ ఉంటుందని వెల్లడించింది. జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అమ్మాయిలు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని తాను బాధితురాలితో కొన్ని రోజులు పనిచేసినట్లు అనసూయ తెలిపారు. కానీ ఆ అమ్మాయి జరిగినది దాచిపెట్టిందని, ఆమెకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఫిలిం ఛాంబర్కు అనసూయ థ్యాంక్స్ చెప్పారు.